హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఇది మలబారీ మొక్క అండి. ఇది నా దగ్గర 2 రకాల మలబారీ మొక్కలు ఉన్నాయి. ఇది చిన్న మలబారీ మొక్క వస్తుంది. ఇది చూడండి, ఇగోండి పిందెలు కాసినాయి దీనికి. అయితే ఏమైందంటే దానికి పిందెలు లేవు. ఇదైతే రీపాట్ చేస్తున్నాను. దీనికి కాయలు కాయట్లేదు, అందుకని దీని మొక్క మట్టి మొత్తం గట్టిగా అయిపోయిందండి ఈ విధంగా. అసలు దానివల్ల మొక్కలు అది పూత రావట్లేదు, అందుకని రీపాట్ చేస్తున్నాను దీన్ని ఏ విధంగా కలపాలో మీకు చూపిస్తాను రండి. దీనికి పోషకాలు ఏ విధంగా ఇవ్వాలో ఇదిగోండి, ఈ విధంగా మొక్కని తీయాలి బయటికి. చాలా అసలు గట్టిగా అయిపోయింది, దానివల్ల కాపు కాయట్లేదు. ఇదిగోండి, చాలా గట్టిగా అయిపోయింది మట్టి. దీన్ని కొంచెం ఈ విధంగా తీసుకొని, ఇది పిందెలు కాయలేదు కాబట్టి ఇది చాలా గట్టిగా అయిపోయింది. దీనికి మిశ్రమం ఏమేమి ఇవ్వాలో నేను చూపిస్తాను. మొత్తం రిమూవ్ చేస్తున్నా. ఇది చాలా గట్టిగా అయిపోయింది. అయితే ఈ మట్టిని పక్కన పెట్టి నా దగ్గర కంపోస్ట్ అయిన మట్టి ఉంది, దీంట్లో పోసుకుంటాం. అట్లా మొక్కలు పూత రాలేదంటే ఇట్లా రిమూవ్ చేసుకోండి. మట్టిని రిమూవ్ చేసుకొని పాత మట్టిని మొత్తం తీసేయండి. పక్కకు ఒక టబ్లో తీసుకొని, ఇంత రాళ్ళగా ఏమొస్తే మీకు రావు, పూత రాదు. అందుకని నేను మొత్తం తీసేస్తాను. గడ్డలు మొత్తం తీసి దీంట్లో నా దగ్గర కంపోస్ట్ వేసిన మట్టి ఉంది, ఇది మిక్సింగ్ చేసుకొని మళ్ళా దాన్ని తిరిగి టబ్లో వేసుకుంటాం. మళ్ళీ దీనికి పూత పిండి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాం. ఇదిగోండి, ఇది కంపోస్ట్ చేసిన డబ్బా. ఇది 2 నెలల క్రితంలో దీంట్లో మొత్తం కంపోస్ట్ చేసింది ఈ విధంగా తయారైందండి. దీంట్లో ఏమేమి వేసానంటే, ఒక లేరు మట్టి వేసుకున్న తర్వాత ఒక లేరు ఆకులు, ఎండిటాకులు వేసుకున్నాను. దానిపైన టమాటాలు, క్యాబేజీ ఆకులు, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు. మా ఇంటి దగ్గర కూరగాయల మార్కెట్ జరుగుతుందండి. ప్రతి వారం వెళ్ళి వారానికి ఒకసారి తీసుకొచ్చి ఆ కూరగాయలన్నీ నింపి ఒక లేరు మట్టిని నింపుతున్నాను, ఒక లేరు ఎండిటాకులు నింపుతున్నాను, ఒక లేరు కూరగాయలు నింపుతున్నాను. ఈ విధంగా నింపిన తర్వాత పెద్ద ట్యాంక్ నిండా తయారైందండి మాకు. ఈ విధంగా తయారైంది మట్టి. కింద ఒక వాల్ పెట్టానండి, ఇట్లాంటి చూద్దరుగా. ఇది 1000 లీటర్ల డబ్బా. దీన్ని 2 ముక్కలుగా చేసుకున్నాను. చేసుకొని దీంట్లో ఇది సగం చేసి పక్కన పెట్టుకున్నాను. అయితే దీనికి కింద హోల్ పెట్టాను వెన్నీ వాష్ రావడానికి. ఈ హోల్లోంచి వాటర్ అనేది దాంట్లో వస్తుంది. ఇదిగోటి దీంట్లో ఒక్కొక్క డ్రాప్ లిక్విడ్ పడుతూ ఉంటుంది, డ్రాప్. ఇలా నిండుతున్న తర్వాత మేము ఏం చేస్తున్నానంటే, దీన్ని ఈ విధంగా తీసుకొని ఈ బాటిల్స్లో నింపానండి. ఇదిగోండి వర్మీ వాష్. దాంట్లో వచ్చిన లిక్విడ్ని ప్రతి డ్రాప్ని నింపుకొని బాటిల్స్లో స్టోరేజ్ చేసుకున్నాను. ఇవైతే మేము అమ్ముతున్నాము. మీరు ఎవరైనా కావాలనుకుంటే మీలో పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది మా దగ్గర కొనకపోయినా, ఒకవేళ బయట కొనాలనుకుంటే మీరు చాలా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది బాగా నల్లగా ఉండాలి. నల్లగా ఉంటే ఒరిజినల్. నేను వేరే దగ్గర చూశాను, కొంచెం తెల్లగా ఉంది. మీరు కొనాలన్నా చాలా వరకు దొరకదు. దొరికినా కానీ చూసుకోండి, ఎంత బ్లాక్గా ఉంటే అంత ఒరిజినల్. ఈ వర్మీ వాష్ లీటర్ని 40 లీటర్లో కలుపుకోండి. 40 లీటర్ వాటర్లో కలుపుకోండి. 40 లీటర్ వాటర్లో కలిపిన తర్వాత 2 విధాలుగా ఇది మొక్కలకి స్ప్రే అయినా చేసుకోవచ్చు, లేదా మొక్కల మొదల్లో కూడా చుట్టూ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మట్టిని దీంట్లో ఈ విధంగా పోసుకొని, కంపోస్ట్ అయిన మట్టి ఇది. ఈ మట్టిని అంతా దీంట్లో పోసుకొని, ఆ పాత మట్టి ఇది 2 మిక్సింగ్ చేసుకొని, కొంచెం ఎండిటాకులు అది వేసుకుంటే మంచిగా. ఇది పాత మట్టి అండి, ఇది కొత్తది వెర్మీ కంపోస్ట్ అయిన మట్టి. 2 మిక్సింగ్ చేసుకొని ఆయిల్ ఎట్లా కలుపుతా చూపిస్తాను. ఇదిగోండి పాత మట్టి, నేను తయారు చేసుకున్న వెర్మీ కంపోస్ట్. 2 ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత, ఆల్రెడీ దీంట్లో కలిపే ఉంది, అయినా కానీ కొంచెం దీంట్లో పోసుకుంటున్నాను వెర్మీ కంపోస్ట్. 2 గుప్పిట్లు దీంట్లో ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది వేపపిండి కొంచెం కలుపుకోండి. ఈ వేపపిండి ఎందుకంటే వేస్తారు, పురుగులు అవి రాకుండా దీంట్లో కలుపుతారు. ఈ విధంగా కలుపుకుంటే ఎటువంటి పురుగులు రాకుండా మొక్కలకు పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది ఆవు పేడ, ఆవు ఎరువు.
6 నెలల క్రితంది ఇది. నేను 6 నెలల ముందుగా తెచ్చుకొని స్టోరేజ్ చేసుకున్నాను మొక్కలకి. 6 నెలలు ఎప్పుడు కూడా మీరు ఆవు ఎరువు కానీ మేకల ఎరువు కానీ 6 నెలల తర్వాత వాడుకోవాలి. తెచ్చి స్టోరేజ్ చేసుకున్న తర్వాత వాడాలి, ముందుగా వాడుకోవాలి. అప్పటికప్పుడు తెచ్చిన పేడ మనం మొక్కలకు పెట్టామనుకోండి, వేడి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు ఎండిన పేడ 6 నెలల తర్వాత వేసుకోండి మొక్కలకి. ఈ విధంగా కలుపుకోండి. పాత మట్టిలో జీవం రావాలంటే ఈ విధంగా కలుపుకోండి. దీంట్లో ఏమేమి కలిపానంటే వెర్నీ కంపోస్ట్, వేపపిండి, ఆవు పేడ. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఈ హోల్స్ పెట్టానంటే ఇది వర్షాకాలం కదా, వాటర్ అనేది వచ్చి కిందకి పోయేటట్టుగా దీన్ని పెట్టుకున్నాను. కొబ్బరి చెప్పుని ఈ విధంగా కట్ చేసుకొని హోల్స్ దగ్గర పెట్టుకోండి. ఇది ఆ విధంగా పెట్టుకున్నాక ముందుగా ఒక లేయర్ ఎండిటాకులు ఈ విధంగా ఆకులు వేసుకొని, ఈ ఎండిటాకులు వేసుకోవడం వల్ల దీంట్లో పొటాషియం ఉంటుందండి, అందుకే ఎండిటాకులు వాడతారు. ముందుగా కలుపుకున్న మట్టిని ఇలా వేసుకోండి. మట్టి ఎంత గుల్లగా ఉంటే మొక్కలు మంచిగా పూత పోస్తాయి, కాపు కాస్తాయి. మట్టి ఎంత గుల్లగా ఉంటే మొక్కలు, పువ్వులు, కాయలు బాగా కాస్తాయి. మట్టి గట్టిగా అయింది అనుకోండి, మీకు పూత అనేది రాదు, కాపు కాయదు. అందుకే దీన్ని రీపాట్ చేశాను. ఇదిగోండి, దీన్ని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా నీళ్ళు పోసుకోవాలి. ఇంతేనండి రీపాటింగ్. ఇదిగోండి, మా ఛానల్ తరపు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావాల్సినటువంటి. ఇది జీవ అమృతం అండి, ఘనజీవ అమృతం అండి. ఇది ఆవు మూత్రం. ఈ 3 కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి. ఈ కాంబో ప్యాక్ లో 1 లీటరు జీవ అమృతం, 1/2 లీటరు ఆవు మూత్రం, ఘనజీవ అమృతం 5 వస్తాయండి. ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయండి. ఇంటికి ఒక చెట్టు, మనిషికి ఒక మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం.